హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 99. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? విడాకుల కేసులో విచారణ జరుగుతుంది. సూర్య తన లాయర్తో కలిసి కాన్ఫిడెంట్గా కూర్చుంటాడు. న్యాయమూర్తి ఇరు పక్షాలను వారి వాదనలను సమర్పించమని అడుగుతారు. సూర్య తరఫున లాయర్ మొదటగా తన వాదనలను వినిపిస్తాడు. అతడు నిర్లక్ష్యంగా, మిలాడ్, నా క్లయింట్ సూర్య చాలా సంస్కారవంతుడు, బాధ్యత గల తండ్రి. అతను తన పిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ నా క్లయింట్ భార్య చంద్రిక పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. నా క్లయింట్ కుటుంబం చాలా పరువు గలవారు. కానీ ఈ చంద్రిక ప్రవర్తన వల్ల మా క్లయింట్కు పరువు నష్టం కలుగుతుంది. అందుకే నా క్లయింట్ పిల్లల కస్టడీని కోరుకుంటున్నాడు. ఇలా వాదిస్తున్న సూర్య తరఫున లాయర్ వాదనలు విన్న చందు మనసులో బాధ, కోపం కలుగుతాయి. ఈసారి తన లాయర్ అనుపమ ఏం చేస్తుందో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది చందు. లాయర్ అనుపమ దృఢంగా, స్పష్టంగా, మిలాడ్, సూర్య, అతని కుటుంబం చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు. నా క్లయింట్పై మానసిక వేధింపులు, పరువు నష్టం వంటి నేరాలకు పాల్పడ్డాడు. సూర్య పిల్లల పట్ల ఎటువంటి ప్రేమ, బాధ్యత చూపించలేదని నిరూపించటానికి మా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి లాయర్ అనుపమ కోర్టుకు కొన్ని డాక్యుమెంట్లు, వీడియోలను సమర్పిస్తుంది. మిలాడ్, ఈ వీడియోలు గత 2 సంవత్సరాల నుండి సూర్య తన పిల్లల పుట్టినరోజులకు మరియు ఇతర ముఖ్యమైన సందర్భాలలో వారితో మాట్లాడలేదని, వారితో ఏ సంబంధాన్ని కొనసాగించలేదని చూపిస్తున్నాయి. ఇది సూర్య తన పిల్లల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది అంటుందామె. లాయర్ అనుపమ చూపించిన ఆధారాలను చూసిన సూర్య, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతారు. వారు ఈ సాక్ష్యాలను అస్సలు ఊహించలేదు. అనుపమ వాదనలను కొనసాగిస్తుంది. ఇవి కాకుండా నా దగ్గర సూర్య, అతని కుటుంబ సభ్యులు నా క్లయింట్ను, ఆమె వ్యక్తిత్వాన్ని ఎలా దెబ్బతీశారో చూపించే ఆధారాలు కూడా ఉన్నాయి. వారిపై పరువు నష్టం కేసును కూడా కోర్టులో దాఖలు చేస్తున్నాము. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మధ్య సూర్య, అతని అక్క జయ కలిసి నా ఆఫీస్కు వచ్చారు. ఈ కేసును వదిలివేయటానికి లంచం ఇవ్వటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నా ఆఫీసులో ఉన్న సీసీటీవీ కెమెరాలలో ఈ దృశ్యం మొత్తం రికార్డ్ అయ్యింది. నేను ఆ క్లిప్పును కూడా కోర్టుకు సాక్ష్యంగా సమర్పిస్తున్నాను మిలాడ్ అంటుంది లాయర్ అనుపమ. ఒక పెన్ డ్రైవ్ను జడ్జికి అందిస్తుంది. సూర్య, జయ భయంతో ఒళ్ళు అంతా చెమటలు పడతాయి వాళ్ళకి. జడ్జ్ సీసీటీవీ ఫుటేజీని చూసిన తర్వాత సూర్య కుటుంబంపై కోపంతో చూస్తారు. సూర్య తరఫున లాయర్ నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. ఇరు పక్షాల వాదనలు విన్నాం. సాక్ష్యాధారాల సమర్పణ పూర్తయింది. ఈ కేసులో తీర్పును త్వరలోనే ప్రకటిస్తాము అని జడ్జి గట్టిగా చెబుతారు. తర్వాత కోర్టు నుండి బయటకు వస్తున్నప్పుడు సూర్య, జయ కోపంతో ఊగిపోతారు. సూర్య లాయర్ కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత లాయర్ అనుపమ చందు వైపు చూసి నవ్వుతూ, చూడండి చంద్రిక, మీరు కంగారు పడకండి. సూర్య, జయ పన్నిన కుట్రలను మనం కోర్టుకు చూపించాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యలేని స్థితిలో ఉంటారు. మనం ఈ కేసులో గెలవబోతున్నాం అంటుంది. ఆమె మాటలతో చందు మనసులో భయం పోయి ధైర్యం పెరుగుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.